ఇప్పుడు యుఎస్ఎండి ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే సార్ ఆల్రెడీ ఎమోరీలో అక్కడ కొన్నేళ్ళుగా అక్కడ ఉండడం జరిగింది, ఎమోరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా. సో సార్ ఎక్స్పీరియన్స్తో ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అక్కడ స్టే చేసి అక్కడ నుంచి ఎప్పుడైతే జార్జియా రావడం జరిగిందో అప్పుడు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ యుఎస్ఎండి ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సిలబస్ చూసుకుంటే టోటల్లీ యూఎస్ఎంఎల్ఈకి సూటబుల్గా, దాంతోపాటు మన ఇండియా యొక్క ఏదైతే ఎన్ఎంసీ సజెస్ట్ చేస్తుందో ఆ సబ్జెక్ట్ని కూడా యాడ్ చేస్తూ స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుంచే యూఎస్ఎంఎల్ఈ యొక్క కోచింగ్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. దీంతో పాటుగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏ కంట్రీ అయినా కానివ్వండి 2023 నుంచి WDMOS వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఆ మెడికల్ కాలేజ్ రిజిస్టర్ అవ్వడమే కాకుండా WFME వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అందులో కూడా ఆ కంట్రీ యొక్క మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది రిజిస్టర్ అవ్వాలి. మన జార్జియా యొక్క NCEQ ఈజ్ రిజిస్టర్ ఇన్ WFME. అమెరికా డోర్స్ అనేవి డైరెక్ట్గా కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఓపెన్ చేసిస్తుంది వీళ్ళకి. సో అమెరికాలో పీజీ చేసుకోవాలనుకునే స్టూడెంట్స్కి ఈ యుఎస్ఎండి ప్రోగ్రామ్, ఈ కెన్ వాకర్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. వరల్డ్లోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్న యూనివర్సిటీస్ మనం వేల మీద లెక్క పెట్టవచ్చు. సో అందులో కెన్ వాకర్ ఒకటండి.